భగవంతుడు గీతాశాస్త్రంలో సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అన్నారు. అంటే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభిస్తూ యజ్ఞాలతో పాటు మానవులను సృష్టించారట. అయ్యా మనుష్యులారా, వీనితో మీరు దేవతలను భావించండి, దేవతలను మన్నించండి. వారు మిమ్మల్ని వర్షము మొదలైన వాటితో మన్నిస్తూ ఉంటారు. వారిచ్చేటువంటి వర్షాధికం చేత మీరు సుఖంగా ఉంటారు. మీరిచ్చేటువంటి హోమద్రవ్యాల చేత వారు సుఖాన్ని పొందుతారు. ఇలా ఒకరినొకరు చక్కగా పూజించుకుంటూ మర్యాద చేసుకుంటూ ఉన్నట్టయితే మీకు సుఖం కలుగుతుంది అన్న తాత్పర్యం ఈ శ్లోకాల్లో మనకు కనిపిస్తుంది. అంటే యజ్ఞము అనేటువంటిది చాలా గొప్ప శాస్త్రీయమైన విషయం, వట్టి నమ్మకం కాదు. శాస్త్రీయమైన విషయం అంటే సక్రమంగా శాస్త్రబద్ధంగా చేస్తే ప్రయోజనము అనేటువంటిది తప్పనిసరిగా కనిపిస్తుంది. అది ఒక్కొక్కప్పుడు కొంచెం కాలం దాటిన తర్వాత కనిపించవచ్చు, ఒక్కొక్కప్పుడు సద్యఫలం కావచ్చు, అప్పటికప్పుడే కావచ్చు. ఎలాగంటే వాతావరణంలో ఒక రకమైనటువంటి సమతౌల్యం ఏర్పడుతుంది. అగ్నిహోత్రంలో అనేకమైనటువంటి మూలికా ద్రవ్యాలు, పంచ అమృతాలు మొదలైనవన్నీ వేసి హుతం చేస్తూ ఉంటే వానివల్ల వాతావరణంలో ఒక రకమైనటువంటి సమతౌల్యం, బ్యాలెన్స్డ్ స్థితి అనేటువంటిది కనిపిస్తుంది. ఇది చాలా సహజమైనటువంటి విషయం. ఎందుకనంటే ఒక ఇంట్లో ఏదైనా ఒక పదార్థం తయారు చేసుకుంటూ ఉంటే, నూనెలో ఏదైనా ఒక సుగంధభరితమైనటువంటి పాకం తయారు చేస్తూ ఉంటే ఆ ఇంటికి పరిసరాలలో ఉన్న వాళ్ళ ఘ్రాణేంద్రియాలలో కూడా దాని వాసన పొందటం, దాని వాసన వ్యాపించటం, వాళ్ళింటో ఈ పదార్థం చేసుకుంటున్నారు అని అనుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా ఒక పదార్థాన్ని ఒక ప్రమాణంలో ఒక 4-5 అనుభవిస్తే దానివల్ల కలిగే ప్రయోజనం ఆ 4 ఆ 5 మాత్రమే ఉంటుంది. అలా కాక దానిని అగ్నిహోత్రంలో హుతం చేస్తే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పరిసరాల్లో ఉండేటువంటి వేల కొలది జనానికి ఆ పదార్థాల సారభూతమైనటువంటి లక్షణం అలవడుతుంది. ఇది శాస్త్రం, అంటే సైన్స్. అలాగా మనం యజ్ఞాలలో వేసేటువంటి ఆజ్యం కానీ, మూలికా ద్రవ్యాల యొక్క సారం కానీ, ఆయా పదార్థాల్లో ఉండేటువంటి ఔషధీయ గుణాలు కానీ, అవన్నీ అగ్ని ద్వారా వాయువు మొదలైన వాటిల్లో ప్రవేశించి ఆ పరిసరాలలో ఉండే వాళ్ళందరికీ దాని సారాన్ని అందేట్టుగా చేయటం అనేటువంటిది సహజమైనటువంటిది, శాస్త్రసిద్ధమైనటువంటి విషయం. కాబట్టి ఒక యజ్ఞాన్ని సంకల్పించాము అని అంటే ఆ యజ్ఞము అనేటువంటిది ఆ పరిసరాలలో ఉండేటువంటి వేల కొలది జనాలకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది మనం చక్కగా హేతుబద్ధంగా నమ్మదగినటువంటి విషయమే కానీ ఏదో మేము చెప్పాము నమ్మండి మీరు చెయ్యండి అని ఒక విశ్వాస రూపంలో అనుకోవాల్సినటువంటి విషయం కాదు. ప్రాతకాలంలో, పురాణ కాలంలో భరతుడు మొదలైనటువంటి రాజులు, శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి రాజులు, నహుషుడు మొదలైనటువంటి రాజులు, యయాతి మొదలైనటువంటి రాజులు, ఇంకా ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అన్ని యజ్ఞాలు చేశారు, ఇన్ని యజ్ఞాలు చేశారు అని పురాణాలలో మనకు ఒక లెక్క కనిపిస్తూ ఉంటుంది. 100 యజ్ఞాలు చేస్తే, 100 అశ్వమేధయాగాలు చేస్తే ఇంద్రుడవుతాడు అని మాట మనం కనిపిస్తుంది. శతక్రతుహు అని ఇంద్రుడికి పేరు, 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు అని. ఇవన్నీ
మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వట్టి విశ్వాసాలుగా మాత్రమే ఉంచుకోనక్కర్లేదు, ఇవన్నీ శాస్త్ర విషయాలుగా భావించాలి. ఈ ఆధునిక కాలంలో ఈ యజ్ఞయాగాదుల గురించి అపోహలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరో ఒక పరిమిత సంఖ్య కలిగినటువంటి వాళ్ళు తమ ప్రయోజనం కోసం, తమ సంపాదన కోసం, తమ వృత్తి కోసం చేసేవే కానీ ఇందులో హుతమయ్యే పదార్థాలన్నీ కూడా వ్యర్థమవుతున్నాయి అనేటువంటి భావన చాలా ప్రచారంలో ఉన్నది. అది సత్యం కాదు. ఇందాక మనం అనుకున్నట్టుగా 1 కిలో నెయ్యి ఒక ఇంట్లో నలుగురు అనుభవిస్తే అదే నెయ్యిని అగ్నిహోత్రంలో వేస్తే ఇక్కడ ప్రయోజనం పొందేవాళ్ళు 9 అయితే అక్కడ ప్రయోజనం పొందేవాళ్ళు 4,000 మంది కావచ్చు. కాబట్టి అది యజ్ఞం అనేటువంటిది విశ్వ కళ్యాణానికి సంబంధించినటువంటి విషయం. దీనిని అనేకమైనటువంటి ఉదాహరణల ద్వారా, దృష్టాంతాల ద్వారా మనం నిరూపించుకోవచ్చు. నిరూపించినటువంటి సంగతులు కూడా ఉన్నాయి. ఒక సుమారు 40 సంవత్సరాల వెనకాల భోపాల్ గ్యాస్ లీక్ అయినటువంటి సందర్భంలో ఆ పరిసరాలలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది చనిపోయినారు. అలా ఆ వాసన భరించలేక చాలామంది ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయినారు. కానీ ఒక ఇంట్లో మాత్రం ఒక కుటుంబం వాళ్ళు 4-5 గబగబా వాళ్లకు అభ్యాసం ఉంది కనుక వెంటనే దానికి ప్రతిగా ఇంట్లో హోమకార్యం చేసి కొన్ని మూలికలు మొదలైనటువంటివి చేసి అగ్నిహోత్రాన్ని రగులుకొల్పి అందులో ఈ పదార్థాలనంతా హుతం చేసినందువల్ల ఇది ఆ గ్యాస్ అనేటువంటి పదార్థానికి వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళ ప్రాణాలను కాపాడింది అనేటువంటి విషయం వార్తాపత్రికల్లో చాలా స్పష్టంగా ప్రకటితమై ఉన్నది విషయం. కాబట్టి అగ్నిహోత్రంలో కాల్చివేసే పదార్థాలు అవి మంచి ఔషధీయ గుణాలు కలిగినవి అయితే అవి వ్యర్థం కాదు, ప్రయోజనాత్మకమే అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు వాతావరణ కాలుష్యం అనేటువంటిది అన్ని చోట్ల చాలా భయంకరమైన సమస్యగా మనమంతా సంభావిస్తూనే ఉన్నాం. ఈ వాతావరణ కాలుష్యం దేనివల్ల వస్తోంది? పెట్రోలియం పదార్థాలు, ఇతరమైనటువంటి ఆరోగ్య భంగకరమైనటువంటి వస్తువులను కాల్చివేయటం, చెత్త చెదారం మొదలైన వాటిని మంట పెట్టడం మొదలైన వాటి వల్ల ఆ అమేధ్యమైనటువంటి పదార్థాలని తగలబెట్టడం వల్ల వాటి నుండి ఉత్పన్నమైనటువంటి వాయువు, గాలి మొదలైనటువంటిది మానవ జాతికి చాలా పెద్ద సవాలుగా తయారై ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి విధానంగా వ్యాపించి ఉంది. దాన్నే మనం వాతావరణ కాలుష్యం అని అంటున్నాం. ఈ వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కొని దానిని తగ్గించి దానివల్ల కలిగేటువంటి దుష్పరిణామాన్ని మంచి పరిణామంగా సాధించడానికి యజ్ఞం అనేటువంటిది సహకరిస్తుంది. అటువంటి యజ్ఞాలు చేయటం అనేటువంటిది కొంచెం కష్టమైన విషయం, ఖర్చుతో కూడినటువంటి విషయం. కాబట్టి దానిని మనం ప్రోత్సహించాలి. అంటే ఈ శాస్త్రీయమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా ఒక మహానుభావుడు యజ్ఞానికి సంకల్పించినట్లయితే దానికి అండగా దండగా నిలిచి దానికి కావలసినటువంటి అంగబలాన్ని, అర్ధబలాన్ని కూర్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది అనేకమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనుల ద్వారా ఎలాగైతే మనం కొన్ని ప్రయోజనాలను సాధిస్తున్నామో ఇది కూడా ఒక ప్రయోగంగా పరిశీలించి చూడవచ్చు. ఎందుకనంటే అనేకమైనటువంటి వాటిని ఇది సరి అయినది, ఇది కాదు అనేది ప్రయోగాత్మకంగా చేసి నిరూపించుకుంటున్నాం. అదేవిధంగా దీన్ని గురించి కూడా భావన చేయవచ్చు. మొట్టమొదట చూడంతోటే ఆపాతతః ఇది దుష్టము, ఇది వ్యర్థము, ఇది కొంతమంది పొట్ట నింపుకోవడానికి చేసేటువంటి పని అనేటువంటి మాటలను అని నిరుత్సాహపరచకూడదు. ప్రయోజనం కలిగితే ఇంకా అనేక విధాలుగా వాటిని చేసుకుంటూ ఉందాం. ప్రయోజనం లేదనుకుంటే అంతటితో మానివేయవచ్చు. ఆ విధంగా ఈ ఒక సంస్థ వారు ఆప్తోర్యామం అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని, మహాగ్నిచయన పూర్వక శ్రౌత మహాసోమయాగాన్ని నిర్వహించడానికి సంకల్పించారు. శ్రీ
బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ గారు లోకడ అనేక ప్రదేశాలలో అనేకమైనటువంటి మహాయజ్ఞాల్ని చాలా సమర్థంగా చాలా ప్రయోజనాత్మకంగా చేశారు. వారికి ఈ విషయంలో చాలా అనుభవం ఉంది. ఆ ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు చాలామంది ఇది మంచి ప్రక్రియ అని ప్రశంసించినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. వారు 2015 జనవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2015 1వ తారీఖు వరకు కర్నూలు నగరానికి సమీపంలో ఉండేటువంటి మయూరి సరోవర్ లేఅవుట్ నందికొట్కూరు రోడ్లో ఈ ఆప్తోర్యామం అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించబోతున్నారు. ఇది నిజంగా మనం ఏమాత్రము సంకోచించకుండా ఇదొక మహాకార్యము, జగత్కళ్యాణకరము అనేటువంటి విషయాన్ని సంభావించాలి. హేతుపూర్వకంగానే ఆలోచిద్దాము. ఇప్పుడు అందరూ కూడా హేతువాదులు తయారైనారు. ఆ హేతువాదులు కూడా దీంట్లో ఉండేటువంటి హేతుబద్ధతను, తర్కబద్ధతను, ప్రమాణాన్ని స్వీకరించి దీని అవగాహనను నిర్ణయించుకోవచ్చును. కాబట్టి శ్రీ హరిహరనాథ శర్మ గారు వారి పరివారంతో భారతదేశంలో యజ్ఞయాగాదులలో చాలా ప్రతిష్ట పొంది చాలా చక్కగా మంత్ర తంత్ర యంత్ర పూర్వకంగా చేసేటువంటి ఈ యాగాన్ని మనం అందరం కూడా ప్రోత్సాహం చేయాలి. వీరు దీనిని కేవలము లోక కళ్యాణ కాంక్షతోనే చేస్తున్నారు అనేటువంటి విషయం నాలాంటి వాళ్లకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. నేను ఇటువంటి విషయాలను గురించి అనేకమైన భావనాత్మకమైన పరిశోధనలు చేసి ఈ మాటలు అంటున్నాను. కానీ ఏదో ఆ గ్రంథంలో చెప్పారు, ఈ గ్రంథంలో చెప్పారు అనేటువంటి కేవలము విశ్వాసంతో మాట్లాడటం లేదు నేను. కాబట్టి ఇది చాలా బృహత్ కార్యం, ప్రయోజనాత్మక కార్యం, ప్రజలందరికీ కూడా యోగక్షేమాలను కలిగించే కార్యం, అనేకమైనటువంటి ఉపపత్తుల ద్వారా నిరూపణకు వచ్చేటువంటి కార్యం. కాబట్టి దీనిని అందరూ కూడా తమ కార్యంగా, ఎందుకనంటే వద్దనుకున్నా కావాలనుకున్నా వాళ్ళకి ఈ ప్రయోజనం లభించక తప్పదు. వాళ్ళ యొక్క ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా దీని ప్రయోజనం ఆ పరిసరాల్లో ఆ అగ్నిహోత్రం నుండి బయలుదేరినటువంటి ఆ ధూమము కానీ ఆ వాసన కానీ ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు ఉండేటువంటి జనాలందరూ కూడా దీని యొక్క ప్రయోజనాన్ని ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా పొందుతారు. ఇది మంచి అవగాహన చేసుకోవాల్సినటువంటి కార్యం. దీనికి సంబంధించినటువంటి వివరాలు, దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ, దీనికి సంబంధించినటువంటి మంత్రతంత్రాలు ఇవన్నీ కూడా శాస్త్రాలలో నిర్దిష్టమై ఉన్నాయి. భగవంతుడు ఒక మాట అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. నాయనా, నీకు ఈ పని చేయవచ్చునా చేయకూడదా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు శాస్త్రము ప్రమాణం నాయనా అన్నారు. శాస్త్రము అని అంటే ఇది ఈ విధంగా చెయ్యి, ఈ పద్ధతిగా నీవు ఈ పద్ధతిని అనుసరించు అని చెప్పేటువంటి ప్రమాణ గ్రంథాలు. వాటి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకొని వాటిని ఆచరించి ప్రయోజనాన్ని పొందినారు అని పురాణాల్లో, ఇతిహాసాల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో వీటిని ప్రత్యేకమైనటువంటి దృష్టితో చెప్పినటువంటి ఘట్టాలు కొల్లలుగా ఉన్నాయి. భరత చక్రవర్తి అనేకమైనటువంటి యాగాలు చేసినట్టుగా, హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు రాజసూయ యాగం చేసినట్టుగా, ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు రాజసూయ అశ్వమేధ యాగాలు చేసినట్టుగా మనకు ప్రమాణాలు ఉన్నాయి. వాటి యొక్క ప్రయోజనాలని వాళ్ళు ఎలా పొందారో ఆ పొందినటువంటి తీరు తెన్నులను కూడా చాలా చక్కగా వర్ణించారు. ఒక అశ్వమేధ యాగం చేస్తుంటే, ఒక రాజసూయ యాగం చేస్తూ ఉంటే కొన్ని లక్షల మంది భోజనం చేస్తారు. ఒక రాజసూయ యాగం నిమిత్తంగా ధర్మరాజు ఇంటిలో రోజుకి కొన్ని లక్షల మంది భోజనం చేశారట. ఆ భోజనం చేయడం అనేటువంటిది భూత తృప్తి కదా. వాళ్ళందరూ భోజనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దైవ స్వరూపాలుగా మనం గుర్తించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆప్తోర్యామ
అనేటువంటి మహా అగ్ని చయనం, శ్రౌత మహాసోమయాగం, మహాసౌరం, మహోత్కృష్ట విశ్వశాంతి మహాయాగాలు, వీటినన్నిటినీ మనం వాని స్థితిగతులను విచారించి నిగ్గు తేల్చుకొని చూడవచ్చు. ప్రయోగాత్మకంగా వాటిలో ఉండేటువంటి మేలు కీడు అనేటువంటి వాటిని నిర్ణయించుకోవచ్చు. అందుచేత మన కర్తవ్యం ఏమిటి అంటే ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం చక్కగా ప్రోత్సహించాలి, మనం పాల్గొనాలి. ఆ యజ్ఞభూమి పరిసరాల్లో తిరగాలి. తిరిగినప్పుడు అక్కడ హుతమైనటువంటి అనేక పదార్థముల యొక్క మంచి